ఇవాళ ఎలక్షన్ అయిపోయి నిలబుద్ధి కదా. ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేసిన మీ అందరికీ చిన్న థ్యాంక్స్ లేకపోతే కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్తే నాకు నేనే తప్పు చేసినాను అవుతాను చెప్పి ఎలక్షన్ అయిపోయినా ఇంకా ఉన్నాను. సో ముందు ఇక్కడ నలుగురు గురించి నేను చెప్పాలి. స్వామి గారి గురించి ఇప్పుడే చెప్పాను. చాలా అవుట్ ఆఫ్ ది వే పనిచేశాను ఆయన. ఆ పక్కన సందీప్ భీమిని నియోజకవర్గం ఇవ్వాల్సింది. ఒకే ఒక మాట అన్నాడు, మాకు రాకపోయినా పర్వాలేదు, మేము ఎప్పుడు కళ్యాణ్ బాబు గారికి అయితే ఉంటాం, హ్యాపీగా ఉంటుంది చెప్పి నిలబెట్టాడు. ఉంది అక్కడ ఉండటం కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి పగలు రాత్రి ఎంత కష్టపడి పనిచేశారో నా కళ్ళలో నేను ఎంతో, అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసా వాచా కారణం అంత గొప్పగా పనిచేశారు సందీప్. కాకపోతే అతను చెప్పుకోడు కానీ జనంలో మేము చెప్తా ఉన్నాము. అతను మీరు అందరూ మనస్ఫూర్తిగా అతను అభినందించండి. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి, చాలా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని మనం ఎటువంటిది లేనప్పుడు రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించారు కాకినాడ నుంచి. అదే అతను అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం భీమిని. అది నాకు అనవసరం సార్, నేను పవన్ కళ్యాణ్ గారుతుంటాను చాలా చేసి ఒక కార్యకర్తలాగే పనిచేసింది. అలాగే మహేందర్ రెడ్డి, ఆయనది యాక్చువల్గా తెలంగాణ, ఆయన శంకర్ కూడా రాలేదు. వాళ్ళిద్దరు తెలంగాణ. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తోటి ప్రజారాజ్యంలో పనిచేశారు. తర్వాత జనసేనకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు. అలాగే మన ఇక్కడ రాలే ఇవాళ శంకర్ గౌడ్, ఆయన వీళ్ళు పగలు రాత్రి అంటే ఎంత స్ట్రెస్ తీసుకున్నారో నాకు తెలుసు. ఎలాంటి వ్యక్తులతో డీల్ చేశారో నాకు తెలుసు. వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు. ఇంకా అంటే కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు. ఆయనకేమో ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా ఒక అవగాహన ఉంటుంది. మనస్ఫూర్తిగా పనిచేశారు మహేందర్ గారు. ఆయన అందరికీ కూడా ఒకసారి ఎవరైనా తెలియదు. అలాగే నా స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు, కాలేజీ ఫ్రెండ్స్, మేము అన్నీ అయిపోయిన తర్వాత పవన్ అంటే ఇంకా జీవితంలో ఏదో చిన్న వ్యాపారం తీసుకుంటా, ఎడ్యుకేషన్ బిజినెస్ తీసుకుంటున్నారు. మంచి తండ్రి గారి దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, కమ్యూనిస్టు వీళ్ళ నుంచి వచ్చిన వ్యక్తి అయినా ఈయన కూడా కమ్యూనిస్టు భావజాలంతో కలిగిన వ్యక్తి, మానవత్వం, విమానికి ఇలాంటి ఎన్నో తెలిసిన వ్యక్తి. చాలా మంది వాళ్ళు యుద్ధాలు చేశాడు. ఇప్పుడు మీరు కుర్రోళ్ళు ఎంత ఆవేశంలో ఉన్నారో అంతకు 100 రెట్లు ఆవేశం ఆడుతుంది మాకు తెలుసు. అజయ్ గారు కాలేజీలో కొట్లాడిన యూనివర్సిటీస్, కానీ కేవలం మంచి కోసం పనిచేస్తారు. అప్పుడు కూడా మంచి కోసమే పనిచేశారు. 10 మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పితే అజయ్ గారు మీరు మా కోసం నిలబడతారంటే మనస్ఫూర్తిగా వస్తాను బాబు అని చెప్పి. అంటే మా కళ్యాణ్ బాబుని మేము కూడా తెలుసు. కళ్యాణ్ బాబు చిన్నప్పుడు స్కూల్లో చూసిన వ్యక్తులు. సో అలాంటి వాడు ఒక మహానాయకుడు ఎదిగినప్పుడు మీరు ఏం చెప్పినా చేస్తారని చెప్పి ఆయన భావాన్ని యథాతథంగా అమలు చేసి చూపించిన వ్యక్తి అయినా. తర్వాత ఆయన కూడా గత 2-3 నెలల నుంచి ఫ్యామిలీ వదిలేశారు. మధ్యలో ప్రెసిడెంట్గా పిలిస్తే వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చాం. సో ఆయన మనసా వాచాకారంగా పనిచేసిన వ్యక్తి. నా స్నేహితుడుగా కాదు, జనసేన నాయకుడిగా ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు ఇవాళ. సో నా స్నేహితుడు కాదు కానీ అంత కష్టపడి ప్రతి చోటుకి వెళ్ళాడు, ప్రతి వాళ్ళని కలిశారు. ప్రతి వాళ్ళు ఆవేశంలో ఆయన ఎన్నో మాటలు అన్నారు, కానీ ఆవేశాన్ని అర్థం చేసుకున్నాం తప్ప తప్పుగా అనుకోలేదు. ఎందుకంటే అడిగిన వాళ్ళందరూ మంచి ఉద్దేశిస్తున్నారు కానీ వాళ్ళు ఆవేశంతో మాట్లాడారు. సో అవన్నీ మనస్ఫూర్తిగా తీసుకొని చాలా చక్కగా తృప్తిగా ఉన్నారు ఆయన. ఇవాళ ఆయన అందరికీ మనస్ఫూర్తిగా సేవ చేసినందుకు మీరు ఆయన ఒకసారి మరెడ్డి శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యం మాతో ఉన్నారు. తర్వాత జనసేనలోకి వచ్చారు. ఆయనకి అసలు ఒక్కరోజు అనపర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్. ఏ రోజు కూడా నవ్వు గారు నాకు ఒక ఎమ్మెల్యే నిలబడాలి, అయితే ఒక చోటకి వెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్ నిలబడాలి, ఏది అడగల. కేవలం మా కుటుంబం అంటే అవ్యాజమైన ప్రేమ. కళ్యాణ్ బాబు గారి యొక్క ఆలోచనలు, కళ్యాణ్ బాబు గారి యొక్క పార్టీ విధి విధానాలకి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడు బయటికి రాలా, ఎప్పుడు వెనకాల నుంచి పనిచేసేది. వెనకంటే అందరినీ మోటివేట్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి. ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేశారు. ఈ రోజు కూడా ఏ స్వార్థంతో పనిచేయట్లా, హ్యాపీగా పనిచేసాం. మన వాళ్ళందరినీ చక్కగా కూడగొట్టుకున్నాం. చక్కగా వాళ్ళందరూ సహకారం తీసుకొని పని చేయించాం అని మాట్లాడిన వ్యక్తి. అన్ని విధాలుగా ఇంకా ఆయన చేసిన పని ఎట్లా ఉంటుందంటే, ఒక 10 తలలు ఉంటే ఎట్లా ఉంటుందో ఒక మనిషికి అంత పనులు, అంత మల్టీ టాస్కింగ్ పనులు ఎన్నో కష్టపడి చేశారు. ఆయనకు ఒక టైంలో చూసి అంత భయం వేసి కోపం కూడా అసలు కోపం దానికి రాదు.
అలాంటి వ్యక్తికి కూడా కొంచెం కోపం వచ్చింది. అంటే ఎంత కష్టపడ్డాడో మీరందరూ అర్థం చేసుకోండి. మర్రెడ్డి గారు ఇక్కడ ద్వారపూడిలో ఉంటారు, ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటారు, మేము అందరూ అందుబాటులో ఉంటాం. వేరే సంగతి తర్వాత చెప్తాను. సో ఆయన కూడా మీ అలాగే తుమ్మలపల్లి రమేష్ ఆయన మాట్లాడమని చేత మనిషి జగ్గంపేటకి చాలా ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన. జ్యోతుల్ నెహ్రూ గారికి జనసేన తరఫున మనస్ఫూర్తిగా పనిచేసింది. ఆయనకు కూడా మీ అభినందన తెలియజేయండి. జనసేనకి ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు, తర్వాత జనసేనలో చక్కగా జనసేన కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ ఉన్న మానస కానీ, తర్వాత ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ వీళ్ళందరినీ చూస్తున్నారు. రాజు మీ అందరూ నాకు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మీ గురించి. మీరనేవాళ్ళు కనుక ఈరోజు బూత్ లెవెల్లో కష్టపడి పనిచేయకపోయింటే మాకు అంటే ఎంత అద్భుతంగా పనిచేశారంటే మీరు. అది 2019లో జరగల, ఇవాళ పిఠాపురం అది సాధ్యమైంది. అద్భుతంగా ఒకళ్ళెవరో ఫోన్ చేసి ఏమండి మధ్యాహ్నం ఫోన్ చేసి 4 o'clockకి 3 o'clock మన వాళ్ళకి అప్పుడే సంబరాల్లో పడిపోయారండి, అందరూ వచ్చేసి ఆడుతున్నారంటే నేను చెప్పాను బూత్ లెవెల్లో పనిచేస్తున్న ఏ జనసేన కూడా బయటకు రాలేదు, అక్కడే ఉన్నారు, కష్టపడి పనిచేశారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసేదాకా ఉంటారు. బయట హడావిడి లేకపోతే ఎంజాయ్ చేసింది మన ఈ బూత్లో పనిచేయని జన సైనికులు ఉంటారు. వాళ్ళ సంతోషాన్ని మేమే అక్కడ ఆపుతాం. వద్దండి వాళ్ళు హ్యాపీ కొంచెం అరుస్తున్నారు, ఏం చేస్తాం చెప్తాం. బాబు కొంచెం నిదానం ఉన్నారని మాకు తెగ వచ్చేస్తున్నాయి పెద్దల నుంచి కాల్స్. ఒక పెద్ద డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు ఒక ఆయన, సార్ మేము కుర్రోళ్ళు కండువా వేసుకున్నారు సార్. నేను అనుకున్నాను తెల్లక, మాకు జనసేన కండువా ఉంటుంది తెల్లగా, అది అనుకుని ఎవరు కండువాలు వేసుకోవద్దు. తర్వాత వచ్చి మనవాళ్ళు ఏమన్నారంటే కండువాలు తీసేయమంటే మీరు ఫ్యాన్ తీసేయండి అన్నారు వీళ్ళు. అదే తెలుసు. అయితే కండువాలు తీసేయమంటే తర్వాత చెప్పాను, ఆయన ఏ కండువ వేసుకున్నారండి, ఎర్ర కష్టపడేవాడు వేసుకునేదండి. అది ఒక కార్మికుడు ఒక కర్షకుడు చెమట తుడుచుకుంటే అది కార్మికుడు కర్షకుడు యొక్క దీనికి ఇసుకోండి ముఠా మేస్త్రి అది అందరూ వాడేదంటే అదే అతన్ని కవికి అది వేసుకున్న వాళ్ళు మేము టచ్ చేయకండి బాబు, వాళ్ళు కండువ వేసుకుంటే టచ్ చేయకండి. అది కాకుండా వాళ్ళు ఏదైనా స్లోగన్స్ ఇచ్చారు, ఇంకోటి అంటే మీరు వాళ్ళు చెప్పచ్చు, లేదా మీరు ఏమైనా తీసుకుంటారు. కండువ వేసుకున్న దానికి మాత్రం అరెస్ట్ చేయండి, అది మీద ఎటువంటి చర్య తీసుకోకండి సార్, మీకు అది నెగిటివ్ అవుతుంది, అది తప్పు కాదు, అదే జనరల్ కామన్ నాకు సింబల్ అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మీరందరూ ఎంత ఎండలో పనిచేశారంటే నేను సాయంత్రం ఒక 3-4 బూతులు తిరిగాను. అది తిరిగినప్పుడు అసలు నాకు లోపల హీటు చూశాను. 2-3 బూత్స్లో లోపల మన కుంపట్లో కూర్చున్నట్టుంది. అక్కడ కూడా మీరు కూర్చొని పనిచేశారంటే అక్కడ మిమ్మల్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారికి, మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ లేకపోతే ఆ పని చేయలేదు. అంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు, చాలా అద్భుతంగా పనిచేశారు. నేను అలాగే ఓటర్స్ దాదాపు 88-90% ఆఫ్ ద ఓటర్స్ వచ్చి ఓట్లు వేశారు. ఇవాళ ఓట్లు వేసిన వాళ్ళు గంటలు లైన్లో నిలబెడితే వాళ్ళని నిజంగా మీరు అందరూ కూడా వాళ్ళు అభినందించారు. నాకు తెలిసి వాళ్ళందరూ 75%-80% జనసేన చేస్తుంటారు నమ్మకంతో ఉన్నాను. ఎవరికైనా కాబట్టి వాళ్ళు అంత ఎండలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం నిజంగా పిఠాపురంలో ఒక రాజకీయ చైతన్యం అంత అద్భుతంగా అనిపించింది. మనకి ప్రత్యర్థిగా పనిచేసిన వంగాగీత గారు, ఆవిడని కూడా దయచేసి ఎక్కడ పబ్లిక్ స్టేజ్ విమర్శించాను. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే ఆవిడ ఎంత సర్వీస్ చేసిందో లేదో నాకు అనవసరం, యాజ్ ఎంపీగా ఎమ్మెల్యేగా. కానీ బేసికల్గా చాలా సాఫ్ట్ మెంటాలిటీ. కాకపోతే ఆవిడ ఎటువైపు ఉందంటే చెడు వైపు నిలబడింది. చెడు వైపు నిలబడటం వల్ల మంచి వాళ్ళు కూడా చెడు అయిపోతారు. లైక్ దుర్యోధనుడు పక్కన ఉన్న భీష్ముడు, కర్ణుడు, లేకపోతే ద్రోణాచార్యులు అంటే వాళ్ళు ఎంత గొప్పడైనా చెడు వైపు ఉన్నారు. అదేవిధంగా మంచి వైపు నార్మల్ వ్యక్తి ఉన్నా అద్భుతంగా ఉంటాడు. కాబట్టి అందువల్ల ఆవిడకి ఏదన్నా అనొచ్చు తప్ప విమర్శించాను కానీ ఆవిడ ఎప్పుడు అనకండి. ఎందుకంటే ఆవిడ మన ఆడపడుచులాగా ఆవిడ గౌరవం మన వాళ్ళకి. రేపు పొద్దున ఎప్పుడైనా ఆవిడ కనపడినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రేమ పలకరించాలి తప్ప ఆవిడ ఎత్తా చేయకూడదు. 3న అందరం ఒక మంచి న్యూస్ వింటారని నేను కూడా ఆలోచిస్తున్నాను. కూటమి రాబోతున్న అన్ని చోట్ల రిపోర్ట్లు వస్తున్నాయి.
బట్ మనం ఆ రోజు ప్రాక్టికల్గా చూద్దాం. అప్పుడు దాకా మీ ఆవేశాన్ని అది ప్రస్తుతానికి మీ కుటుంబాలతో చక్కగా గడపండి. మీరు అందరూ కూడా ఎంతో కొంత దూరం అయి ఉంటారు మీ కుటుంబాలకు, మాలాగే. వాళ్ళందరితో సంతోషంగా గడపండి. ఎవ్వరు కూడా కులాలు మతాల గురించి కాదు. మా పవన్ కళ్యాణ్ అన్నారు, అది పవన్ కళ్యాణ్ గారి సంగతి. అందరి వాడు పవన్ కళ్యాణ్ నిజాయితీ నిలబడతాడు అందరికోసం. అందరూ అవడానికి 10 సంవత్సరాలు అది ఎలా ఉంటారంటే వైసీపీ కానీ కొంతమంది వీళ్ళు ఇతను అర్జెంటుగా ఒక కులానికి ఒక మతానికి పెట్టేస్తే ఇతను అక్కడే ఉండిపోతారు, ఎదగడని. వాళ్ళందరి మాటలను బొమ్మ చేస్తా గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడతా అందరికీ నేను అందరి కోసం పనిచేసే వ్యక్తి నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకాలం బట్టి అందరి మనుషులు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేవాళ్ళు వైసీపీ వాళ్ళు. దయచేసి నమ్మకండి. వాళ్ళకి అసలు ఎవరి మీద ప్రేమ లేదు. వాళ్ళు ఆఖరికి మిగతా కమ్యూనిటీస్ని మిగతా మతాలు పక్కన పెట్టండి. ముస్లిమ్స్ మీద ప్రేమ లేదు, క్రిస్టియన్స్ మీద ప్రేమ లేదు, ఎస్సీస్ మీద ప్రేమ లేదు, ఆఖరికి వాళ్ళ అమ్మ మీద చెల్లి మీద కూడా ప్రేమ లేదు. అమ్మని చెల్లిని కూడా ప్రేమించలేనివాడు అతనికి నేను ఈ మూడే అతను భయంకరంగా చాలా మామూలు మనిషి. పిఠాపురం ప్రజానీకానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. ఈ పిఠాపురం ప్రధానికం ఇవాళ ఏం ప్రూవ్ చేసిందంటే పిఠాపురం గడ్డ జనసేన గడ్డ, ఇది శాశ్వతంగా ఉండిపోతుంది జనసేన గడ్డగా. సో మీ అందరికీ కూడా మీరు చేసిన ఎలక్షన్ విధానం అందరూ చెప్పారు. మాకు ఒక్కటే కావాల్సింది ఇదే విధంగా అందరం కలిసిమెలిసి ఉంటాం. మేము మళ్ళీ వస్తాం ఎలక్షన్ టైంకి. మాకు ఒక కోరిక ఉంది. నేను ఇంత ముందర ఎలక్షన్ ప్రాసెస్ లో గోగాడ్ అనే ఒక గ్రామానికి పోయి అక్కడ ఒక కాలనీలో మునిగి నీళ్లలో నివసిస్తున్న కొంతమంది జనాలు చూశాను. దానికి కారణం ఒక వైసీపీ నాయకుడు ఒక దొండగుడు రోడ్డుకి అడ్డంగా కట్టేశాడంట. ఇవాళ సభాముఖంగా చెప్తున్నాం, అయ్యా 4వ తేదీ రిజల్ట్ వస్తుంది, మీరు కడగట్టుకుంటారా మేము వచ్చి పడగొట్టావా చూసుకుంటాం. అక్కడి నుంచే మనం విప్లవం మొదలు పెడతాం, పిఠాపురానికి మంచి రోజులు తెస్తాం. మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, వేదిక ఇచ్చిన పెద్దలు నాగగోపాల్కి, వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారికి, అజయ్ గారికి, సందీప్కి, రమేష్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేళంతా కూడా మేమంతా ధన్యులుగా అనుకుంటున్నాం. ఒక అపూర్వమైన అవకాశం అధ్యక్షుడు వారు మాకు కల్పించారు. మేము చాలా వరకు సఫలీకృతమయ్యాయని అనుకుంటున్నాం. ఈవేళ మీరు మీ వేద 2014 మా వేద 2008 ప్రజారాజ్యం నుంచి కూడా నాగబాబు గారు మేము కూడా కలిసి పనిచేసాం. ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగాం. ఆ వేదన ఈ రోజులకు అనుభవిస్తూనే ఉన్నాం. కానీ మన కళ సాకారం చెందే రోజు వచ్చింది. రాజ్యాధికార వైపు తొలి అడుగు ఇవాళ పడుతుంది. ఒకటి మాత్రం చెప్తున్నాం, ఒక్కొక్కసారి ఆలోచనవచ్చు. ఈ తొలి అడుగే మలి అడుగై జనసేన పార్టీ అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. దాన్ని చేజిక్కడానికి తొలి అడిగేది. మీరు ఎవ్వరూ నిరాశ చెందవలసిన పని లేదు, ఆలోచన చేయవలసిన పని లేదు. ఈవేళ ఒకప్పుడు మన అధ్యక్షుడిని మనల్ని హేళన చేసినటువంటి యావత్ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, యావత్ మీడియా కావచ్చు, ఈవేళ ఉదయం చెప్తున్నారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఈ పొత్తుకు కానీ ఈ రాజకీయానికి కానీ ఈవేళ ఉన్నటువంటి ఈ పరిస్థితికి కానీ మన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ వారి మూలంగా సత్యమైంది. ఈ పొత్తుకి ఏర్పడడానికి ఎంత తగ్గాలో కూడా అధ్యక్ష వారు తగ్గారు. ఎన్నో అవమానాలు పొందాం. ఈవేళ ఒకటి మాత్రం చెప్తున్నాం, సీట్లు ఓట్లు పరాజయాలు ఏవి కూడా జనసేన పార్టీని నియంత్రించజాలవు. ఒకటి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి రాజకీయం సగటు రాజకీయ నాయకుడికి ఎవరికి అర్థం కాదు. ఆయన నా దృష్టిలో విత్తనాలు వేశాడు. 2014 నుంచి సీట్స్ నాటుకు వచ్చాడు. వాటి ఫలితమే ఈవేళ ఈ జనసేన 2-3 తరాల జనసేనకి సిద్ధంగా ఉన్నారు. నిన్నటి రోజున నేను బూతుల్లో చూశాను. జన సైనికుడు బూతుల్ని కమ్మేశాడు, పహారా కాశాడు. జనసేన ధీటికి రాజకీయ నాయకత్వం అంతా కూడా బ్యాక్ డ్రాప్ లోకి వెళ్ళిపోయింది. ముందుంచి నడిపింది జన సైనికుడు. అధ్యక్షుడైతే ఏదైతే చేయాలనుకున్నాడో, ఏదైతే విశ్వాసం మీ మీద ఉంచాడో దాన్ని తప్పకుండా పాటించారు. ఈ విజయంలో జన సైనికుడు యొక్క పాత్ర కానీ చాలా ప్రముఖం. మీ అందరికీ ఒకటే చెప్తున్నాం,
ఇది చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనంతా అందుకోబోతున్నాం. అదేవిధంగా అధ్యక్షుల వారు ఏదైతే ఆశించారో పిఠాపురం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లే కాదు దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాన్ని మన అధ్యక్షులు చెప్పిన మాట తూచా తప్పకుండా కూడా అమలయ్యే విధంగా కూడా తప్పకుండా కూడా మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని మీరందరూ కూడా ఎంత నిండు మనసుతోటి మన జనసేన పార్టీని ఆశీర్వదించి అదేవిధంగా మేము రాకముందు ఒకటి మాత్రం చెప్తున్నాం, అధ్యక్షుల వారు ఇక్కడి నుంచి పోటీ చేస్తానన్న రోజునే ఈ పిఠాపురం వాసులంతా కూడా సీట్లు పంచుకున్నారు. ఆ సంఘటన నాకు ఇంకా మధ్యలో ఎదుర్కొందా సోషల్ మీడియాలో డిక్లేర్ చేసిన రోజున విజయవంత ఆ రోజు నిర్ణయం అయిపోయింది. మేమంతా కూడా ఉన్నదాన్ని దాన్ని సాఫీగా తీయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మా ప్రయత్నం మూలంగా కానీ మేమేమీ కూడా దానికి ఏమి ఎడిషన్ చేయలేదు. ఉన్న పరిస్థితిని యథాతథంగా బూత్ దాకా తీసుకెళ్లే ప్రయత్నం మేము చేశాం. దానికి ప్రతి జనసేన నాయకుడు కార్యకర్త వీర మహిళలు అందరూ కూడా సహకరించారు. మరొక్కసారి పిఠాపురం ప్రజానీకానికి కూడా నిండు మనసుతో వారందరికీ నమస్కరిస్తూ అదేవిధంగా సహకరించినటువంటి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు అదేవిధంగా మనకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వరుణ్ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ కృష్ణరాజు గారికి, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా మరొక్కసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ నాగబాబు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా భీమిలి నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జ్ గా ఉన్నాను. సీట్ ఆశించాను. సీటు ఇవ్వడానికి పొత్తులో భాగంగా కొన్ని కారణాల వల్ల అది టీడీపీ పార్టీకి వెళ్ళినప్పుడు 2-3 రోజులు బాధపడ్డాను. కానీ నిజంగా ఇక్కడికి వచ్చి పని చేశాక అక్కడ నాకు కనుక సీటు ఇచ్చి ఉంటే ఇక్కడ నేను ఎందుకు లేదని చెప్పి అక్కడ బాధపడేవాడిని. అలా లేకుండా నాకు పిఠాపురంలో ఒక మంచి ఎలక్షనింగ్ అనే కోఆర్డినేటర్ గా నన్ను నియమించినందుకు, నన్ను నమ్మినందుకు నా అధ్యక్షుడు నా గురుదేవైన పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉండి నువ్వు చెయ్యి నేను చూసుకుంటానని చెప్పి నాకు తెలియజేసిన శ్రీ నాగబాబు గారికి, అజయ్ గారికి, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, మహేందర్ అన్నకి అదేవిధంగా ముందు గాజువాకలో గత ఎన్నికల్లో మేము తప్పు చేశాం. అంటే అప్పుడు కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళని బూత్ వరకు తీసుకొచ్చి బూత్ లో సక్రమమైన ఎన్నికలు జరగడానికి మాకు ఒక ప్రక్రియ లేకపోవడం వల్ల మేము తప్పు చేశాం. దాన్ని నేను అర్థం చేసుకుని దాదాపు 50 మంది బూత్ ఏజెంట్లతో మాట్లాడి గాజువాకలో ఆ తప్పుని సరి చేసుకుని ఇక్కడ ఏ విధంగా మనం ఉండాలి, ఓటు వేయడానికి వచ్చే ఓటర్ని స్వచ్ఛందంగా మనసులో ఉన్న గుర్తుకి ఓటేసే విధంగా మనం ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి దాన్ని స్టడీ చేసి మీ అందరికీ నేను చెప్పడం జరిగింది. దాన్ని మీరు అర్థం చేసుకుని బూత్ లో ఏ విధంగా ఎలక్షన్ చేయాలి అని చెప్పని చేసి చూపించిన ప్రతి ఒక్క జన సైనికుడికి, బూత్ నుంచి 200 మీటర్ల దూరంలో టెంట్ వేసుకుని మంచినీళ్ళు అందించిన ప్రతి ఒక్క జన సైనికుడికి, ఓటర్ స్లిప్ ఇచ్చిన ప్రతి జన సైనికుడికి, ఓటు వేయాలని చెప్పి అవగాహన కల్పించిన ప్రతి ఊరు పెద్దకి, ప్రతి వీర మహిళకి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. ఓటర్లు ఎప్పుడూ ఉన్నారు జనసేన పార్టీకి వేయడానికి, కానీ ఓటు వేయించే ప్రక్రియ అనేది ఈ రోజు మనం అర్థం చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. కానీ మీ అందరికీ తెలియని ఒక విషయం ఉంది, ఎక్కడ తగ్గాలో మాత్రమే కాదండి ఎక్కడ తొక్కాలో కూడా తెలిసినవాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తొక్కిన తొక్కుడికి వైసీపీ ప్రభుత్వం ఏదైందో అది గొప్ప కూలిపోయింది. వాళ్ళ నోట్లోంచి ఓటమి భయంతో మాటలు బయటకు వస్తున్నాయి. నిజంగా ఎర్ర తుండు చూపించి మొత్తం పిఠాపురాన్ని ఎరుపెక్కించి వైసీపీకి పిచ్చెక్కించిన ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి, ఆఖరికి వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు కూడా. ఎందుకంటే మనం ఎక్కడ కూడా రూల్స్ అతిక్రమించలేదండి. పార్టీ కండువ గాని, పార్టీ సింబల్ గాని, పార్టీ అధ్యక్షుడి పేరు గాని, లేదు పార్టీకి సంబంధించిన సింబల్ గాని చూపిస్తే అప్పుడు తప్పు. కానీ ఎర్రతుందనేది నాగబాబు గారు చెప్పినట్టు ఒక శ్రామికుడికి చిహ్నం, ఒక సామాన్యుడికి చిహ్నం. చెమట పడితే ఆ చెమట సేద్యం అనేది ఎర్రతుండు పీల్చుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే మీ బాధల్ని పీల్చుకుంటున్నారో ఆ ఎర్రతుండు కూడా ఆ విధంగానే మీ చెమటని పీల్చుకుంటుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాను, మీరందరూ మీ పవన్ కళ్యాణ్ గారి కోసం చెమట చిందించారు. రేపు మీకోసం పవన్ కళ్యాణ్ గారు రక్తం చిందించడానికి కూడా వెనకాలని కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంత అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, మీకు ఈ రోజు భోజనం దొరకక కాదండి, కానీ మా బాధ్యత
నాగబాబు గారు ఒకటే చెప్పారు, ఎలక్షన్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడం కాదు, మనం ఉండాలి, ఉండి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సూచించిన విధంగా మన కోసం బూత్ లో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఆ రోజు మనం భోజనం అందించామో లేదో పక్కన పెడితే ఈ రోజు నేను అందించాలి అని చెప్పని స్వయంగా ఆయనే తయారు చేపించి పవన్ కళ్యాణ్ గారి తరపున భోజనం తీసుకొచ్చారు. అది నిజంగా నేను ఒకటే చెప్తాను, తిరుపతి హుండీలో ఏ విధంగా అయితే మొక్కుకుని మనం ముడుపులేస్తామో అంతే పవిత్రతతో పిఠాపురం ప్రజలు మొక్కుకుని మరి మొక్కు వేశారు. ఏ మొక్క వేస్ట్ కాదు, ప్రతి ఓటు కూడా సీరియస్ మరి లోపల ఉంది. 4వ తారీఖు మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కాబట్టి అందరికీ మరొకసారి నమస్కరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలు నాగబాబు గారికి, పిఠాపురం ప్రజలకి, జన సైనికులకి, వీర మహిళలకి మరొకసారి నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై వీర్. ముందుగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సార్కు మరియు పెద్దలు గత 45 రోజుల నుంచి మా వెన్నుంటి మాకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఏదైతే నాగబాబు సార్ గారు మాకు చెప్పారో ఆయన అడుగుదారిలో నడుచుకుంటూ మనమందరం ముఖ్యంగా ఎలక్షన్ సంబంధించిన ప్రతి విషయం అందరు పెద్దలందరూ మాట్లాడారు, మీ అందరు తెలుసు. కానీ మొన్న 13వ తారీఖు ఏదైతే పిఠాపురం సంబంధించిన ఎలక్షన్ మీద అందరూ ప్రతి ఒక్క జనసేన నాయకులు, వీరమహిళలు, పెద్దలు, జన సైనికులు ఏ విధంగా అయితే ఎలక్షన్ జరిపించారో పిఠాపురంలో మా అందరికీ ఒక బలమైన నమ్మకం కలిగింది. మన పార్టీ రాబోయే ప్రతి ఎలక్షన్ లో మంచిగా ధీటుగా ప్రతి ఎలక్షన్ లో మనం ఎలక్షన్ చేసుకోగలుగుతాం. ఆ సత్తా మన జనసేనకు, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరందరూ ఇక్కడ నుంచి పిఠాపురం నుంచి మొదలుపెట్టి యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో జనసేన పార్టీ మంచి విజయాలు సాధిస్తుందని ఆశిస్తూ మన 13వ తారీఖు చేసిన ప్రతి కష్టానికి, ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.